నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. మెలేపుట్టి మండలంలోని సిరిడిగిరి పైన గురు పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ పరిధిలో గల మెలియాపుట్టి మండలంలో షిరిడీగిరి పైన గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సమక్షంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కాల ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆలయ పూజారి మాట్లాడుతూ అభిషేకాలు, అర్చనలు, అన్నదాన ప్రసాదాలు, మంగళహారతి, భజనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు గురు పౌర్ణమి, దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు పుట్టినటువంటి రోజు. ఈ వ్యాస పౌర్ణమిని షిరిడి సాయి గిరి మెలియాపుట్టి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి షిరిడి సాయి నగర్లో సుమారు 4 సంవత్సరాల నుండి చాలా ఘనంగా ఈ వ్యాస పౌర్ణమి ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ కరోనా నిబంధనలను అనుసరించి పరిమితంగా ఇక్కడ కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ కోవిడ్ నిబంధనలను అనుసరించి కూడా ఇక్కడ అన్నప్రసాదాలు కూడాను కోవిడ్ నిబంధనల మేరకే ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. హిందూ సమరతా సేవా ఫౌండేషన్ మెలియాపుట్టి అధ్యక్షులు రాజమోహన్ మాస్టర్ మాట్లాడుతూ ఆలయానికి విశిష్టమైన ప్రాచుర్యం ఉందని, ఇక్కడ భక్తులు విశ్వసిస్తుంటారని ఆలయ నిర్మాణకర్త అయిన కాల రామారావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు సెల్ఫ్ ఫోర్స్ వారి సహాయ సహకారాలతో 50 లక్షలు విలువ చేసే 10 పడకల శాశ్వత ఐసీయూను రిమ్స్ లో ప్రారంభించిన ఎంపీ. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన కోవిడ్ హెల్ప్ లైన్ ద్వారా శ్రీకాకుళంలో కీలక ఆరోగ్య సదుపాయాల కొరతను గుర్తించిన ఆయన కరోనా 3వ దశ వస్తే దానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకంగా పిల్లలకు తగిన వైద్య సౌకర్యాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో వివిధ స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా కరోనా థర్డ్ వేవ్ మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళంలో వైద్య సదుపాయాలను మరింత పటిష్టం చేయడానికి ఎంపీ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు సేల్స్ ఫోర్స్ వారి సహాయ సహకారాలతో 50 లక్షలు విలువ చేసే 10 పడకల శాశ్వత ఐసీయూను రిమ్స్ లో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళంకు ఇంత భారీ ఎత్తున సహాయం అందించిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, సేల్స్ ఫోర్స్ సంస్థలకు శ్రీకాకుళం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ సంస్థల బృందాలు ఎంతో చిత్తశుద్దితో పనిచేశారని వారి పనితీరును కొనియాడారు. దిశ యాప్ వినియోగంపై నర్సనపేటలో మహిళలకు అవగాహన కల్పించిన ఎస్ఐ సత్యనారాయణ. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ ను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై నర్సనపేట సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మహిళా పోలీసులకు వివరించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద దిశ యాప్ పై ఆయన మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళా కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి మహిళ యొక్క వివరాలు వాట్సాప్ గ్రూప్ లో నమోదు చేసినట్లయితే ఎప్పటికప్పుడు యాప్ ద్వారా మహిళలకు రక్షణ పెరుగుతుందని సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా ఫస్ట్ లో ఉంది. ఎందుకుంది? స్మార్ట్ ఫోన్ లిస్ట్ చెప్పాను కదా, స్మార్ట్ ఫోన్ లిస్ట్ తీసుకునే వాళ్ళు ప్రతి స్మార్ట్ ఫోన్ కి కూడా వాలంటీర్స్ చేత ఎస్ఐఆర్ డౌన్లోడ్ చేయించారు. దాని మీద మ్యాక్సిమం ఇప్పుడు వాలంటీర్స్ కవర్ చేసేస్తారు కదా, ఆల్ స్మార్ట్ ఫోన్స్ కవర్ చేస్తారు చేయరా. ఏదో ఒకటి ఇప్పుడు రైతు ఇవ్వాలన్నా స్మార్ట్ ఫోన్ ఉండాలి, అది లేదు అవసరం లేదా?
ఇది పెన్షన్ ఏం అవసరం లేదు, వాలంటీర్ మొబైల్లో చేస్తారు. ప్రింట్ చేస్తారు కదా, మొబైల్లో చేస్తారు. ఏదైనా స్మార్ట్ ఫోన్స్ ఎవరెవరికి ఉన్నా మీకు ఐడియా వచ్చేస్తుంది. మీరు రిపీటెడ్గా ఇంటికి వెళ్తారు కాబట్టి, రిపీటెడ్గా వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసి జిల్లాలో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చారు. మనకి కూడా అలాగే చేసి ఎక్కువ చేయమనేసి ఎస్పీ గారు రోజు టెలికాన్ఫరెన్స్లోను వీడియో కాన్ఫరెన్స్లోను డైలీ ఇదే చెప్తున్నారు. మరి అది మీరు ఎలా తీసుకుంటారో, ఎలా డౌన్లోడ్ చేస్తారో రోజు చెప్తూనే ఉన్నాం. రోజు చెప్పిద్దే కదా అని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఎక్కువ మనం చేయించాలి. ప్రతి ఇంటికి డోర్ టు డోర్, ప్రతి ఇంటికి ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉందో ప్రతి ఒక్కరికి యాప్ అనేది జమ్ సౌజన్యంతో నిర్వహించిన గుండె పరీక్షల వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం 19వ వార్డులో నిర్వహించిన వైద్య శిబిరంలో యువనేత పాల్గొని పేదల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, అందుకు ముందస్తుగా పరీక్షలు చేసుకోవడం వలన చాలా సమస్యల నుంచి దూరం కావచ్చని వైసీపీ యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీ జామివారి రైస్ మిల్ ప్రాంగణంలో కొండాల గణేష్ సంయుక్త ఆధ్వర్యంలో జన్స్ సౌజన్యంతో నిర్వహించిన గుండె పరీక్షల వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం జమ్స్ యాజమాన్యంతో మాట్లాడితే వెంటనే స్పందించి పేదలకు చెంతకే వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. సుమారు 8 రకాల టెస్టులు ఉచితంగా చేయడం చాలా ఆనందంగా ఉందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన పరీక్షలను ఉచితంగా పేదల చెంతకే వచ్చి చేస్తున్నారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొండాల గణేష్ మాట్లాడుతూ యువనేత ధర్మాన చొరవతో వైద్య శిబిరాలు నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయని, ఇక్కడ ఉన్న పేద ప్రజలు, వ్యాపారులు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్న ఆలోచనతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జమ్స్ ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళింగ కోమటి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనార్క్ శ్రీను, ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, నగర అధ్యక్షుడు పిల్లంగి రామ్మోహన్ రావు, నాగరాజు, యువనేత ఎంవి స్వరూప్, జమ్స్ వైద్యులు, మార్కెటింగ్ మేనేజర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నెలన్నర రోజులుగా ఒక యజ్ఞంలాగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ ఉచిత గుండె పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆ రోజు నేను జమ్స్ హాస్పిటల్కి వెళ్ళి జమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడడానికి ముఖ్య కారణం మధ్య తరగతి వాళ్ళకి, పేదలకి ఉచితంగా గుండె పరీక్షలు నిర్వహించాలని ఒకే ఒక కారణం. ఎందుకంటే ఈ గుండె పరీక్షలు మనం బయట చేయించుకుంటే సుమారు 8 టెస్టులు ఈరోజు జమ్స్ వైద్య బృందం చేస్తున్నాయి. లిపిడ్ ప్రొఫైల్, షుగర్, బీపీ ఇవన్నీ కూడా కలిపి సుమారు 8 టెస్టులు. 8 టెస్టులు ఉచితంగా ఈరోజు జమ్స్ వైద్య బృందం మనం చేస్తున్నాయి. ఇదే టెస్టులు మనం బయట చేయించుకుంటే, బయట ఏ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకున్నా సుమారు 4,000 రూపాయలు అవుతాయి. ఈ 8 టెస్టులు చేయించుకుంటే తప్ప మనకి గుండెలో సమస్య ఉందా లేదా అనేది బయట పడదు. కనుక దయచేసి ఈ మహత్తరమైనటువంటి ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పి సభాముఖంగా వాళ్ళందరికీ కూడా వేడుకుంటున్నాం. ఈరోజు ఈ గుండె పరీక్షల కార్యక్రమంలో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకి గుండె పరీక్షలు జరగాలని ఒకే ఒక ఎజెండా. ఈ సందర్భంగా ఈ మహాయజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జమ్స్ యాజమాన్యానికి, బొల్లినేని భాస్కరరావు గారికి మా కుటుంబం తరఫున, శ్రీకాకుళం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున హృదయపూర్వకమైన పాలకొండ రాజ్యంలో అభివృద్ధికి నోచుకొని పాడైన రోడ్లను పూడ్చుతూ జగన్ సర్కార్ పాలనపై టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు.
పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జగన్ సర్కార్ పాలనపై పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పాలకొండ రాజాం రోడ్లలో గుంతలుగా ఉన్నటువంటి రోడ్లపై వరి నాట్లు వేసి నిరసనలు తెలియజేశారు. రాష్ట్రంలో రోడ్లు నరకకూపాలుగా ఉన్నాయని విమర్శించారు. జగన్ పాలన 2 ఏళ్లు దాటినా ఎక్కడా రోడ్లు అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పాలకొండ హెడ్ క్వార్టర్లో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు ఎక్కడ చూసినా సరే గుంతలమయం. ఈ గుంతలమయం అవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లకి కనీసం ₹1 కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మరి పాలకొండ నియోజకవర్గం నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈరోజు నాయకులంతా కూడా ఈరోజు రోడ్ల వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. సంక్షేమ పథకాలకు ఏ విధంగా మరి రాష్ట్రంలో కొంత కేటాయిస్తున్నా అలాగే నిధులు కూడా మరి రోడ్ల గురించి కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బాలింతలు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే రోడ్డు మధ్యన డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే నిధులు రిలీజ్ చేసి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అందుకు గాను రాజాంలో పాడైన రోడ్లను పూడ్చుతూ టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం అనేది రోడ్లు మరమ్మతు చేయాలనే సదుద్దేశంతో ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా ఈ మధ్య చాలా వరకు పోతున్నాయి. మరి అనేక మంది ట్యాక్సులు కట్టినప్పుడు కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత ఒక సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం డెవలప్మెంట్ చేయలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు ఏ రోడ్లు కూడా బాగలేవు. కాబట్టి ఈ వర్షాకాలంలో గోతులైపోయిన రోడ్లు చూసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో ఈ మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం చేశాం. మరి ఇందులో భాగంగా ఈరోజు చాలా వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ రాజా నియోజకవర్గం కోండ్రు మురళి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు ఈ రోడ్లు కూడా మేము మరమ్మతులకు అనేక గోతులు కూడా కప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, కర్నేని అప్పలనాయుడు, వారాడ సుమన్, గంటా సంతోష్, వెన్నపు శ్రీను, వరహాల నాయుడు, గండి రామినాయుడు, టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నర్సనపేట సిద్ధాశ్రమంలో యజ్ఞాది హోమాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. నర్సనపేట సిద్ధాశ్రమంలో గురు పౌర్ణమి అత్యంత వైభవంగా జరిగింది. ఈ మేరకు స్థానిక సిద్ధాశ్రమంలో గురువులు చింతు రామారావు పర్యవేక్షణలో యజ్ఞాది హోమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం గురుస్వాములు చింతు రామారావు అలాగే రాజులకు శిష్య బృందం ఫలాది పుష్పాలు ఇచ్చి పాదపూజ నిర్వహించారు. పాదపూజ అనంతరం దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు భీమేశ్వర స్వామికి పాదపూజను మరికొంతమంది శిష్యులు చేశారు. ఈ సందర్భంగా శిష్య బృందం వేదం నేర్పి భవిష్యత్తుకు బాట వేసిన గురువు ఉప్పు లింగరాజు గారిని కలిశారు. ఇతని ఇప్పుడు ఒక ఫకీర్, ఈయన ఇంట్లో ఉన్న ఈదులో ఉన్న ఒక ఫకీరు. కొద్ది రోజుల తర్వాత ఈ ఫకీరు తాలూకా వ్యవహారము మీరు స్వయంగా చూస్తారు. మాటలు కాదు, జీవితంలో ఆచరించిన వాడే గొప్పవాడు. ఆచరణీయమైన మాటలు చెప్పాలి, తను ఆచరించాలి, ఇతరులకు చెప్పాలి. సమాజానికి మేలు చేసేటువంటి విధమైన ఆలోచనతో మానవుడు జీవనం చేయాలని నేను సజీవంగా ఉంటే మీకు పరమేశ్వరుడు ఆయుష్ ప్రసాదిస్తే దశల వారీగా ఈ ఫకీర్ దశల్ని మీరు చూడాలని, మీరు కూడా ఎంతో కొంత చక్కనైనటువంటి మార్గంలో జీవించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. చక్కగా నడపండి. దాని యందు నాకు భ్రాంతి లేదు, దాని యందు ద్వేషం లేదు, దాని యందు నాకు ఏదీ లేదు. మీ అందరినీ ప్రేమించే భావం నాకు భగవంతుడు ప్రసాదించాలని పలుమార్లు పరమేశ్వరుని కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్. విద్యార్థినులు చక్కగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
శ్రీకాకుళం స్థానిక ఉమెన్స్ కాలేజీ పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల అదనపు తరగతి గదిని ప్రారంభోత్సవం చేసిన అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో నిరంతర కృషితో అసామాన్య ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి వెళుతున్నారని, అయితే వారికి అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు తగిన అండదండలు మౌలిక సదుపాయాలు అందించాలని, ఈ కాలేజ్ కి గతంలో తాము వచ్చినప్పుడు విద్యార్థినులకు తగినన్ని గదులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఇక్కడ ప్రిన్సిపల్ సిబ్బంది తగిన దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి తన ఎంపీ నిధుల నుండి అదనపు భవనం నిర్మాణం కోసం 15 లక్షల గ్రాంట్ ఇవ్వడం జరిగిందని, దాన్ని ఈ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందని, విద్యార్థినులు చక్కగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి వెళ్లి మాకు, జిల్లాకు, కళాశాలకు మంచి పేరు తేవాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ అదనపు తరగతి భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా టీడీపీ కోశాధికారి ఇప్పిలి తిరుమలరావు, జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవల రవీంద్ర, శ్రీకాకుళం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీస రమణమూర్తి, అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరాములు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, పంచాయతీరాజ్ డిఈఈ బి కృష్ణమూర్తి, ఏఈ బి నరసింగరావు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం పనిదినాలు 100 రోజుల నుండి 150 రోజులకు పెంచాలని కొత్తకోట్ల సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. హెచ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు 6 వారాల నుండి పనులు చేస్తే ఇప్పటికీ కూలీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని, కూలీల వేతనాలు తక్షణమే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని దినాలు 100 రోజుల నుండి 150 రోజులు పెంచాలని, కూలీల కనీస వేతనం అమలు చేయాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ పే స్లిప్పులు ఇచ్చి ప్రతి వారం డబ్బులు ఇచ్చేవారని, ఇప్పుడు అలా లేదు. పే స్లిప్పులు ఇవ్వడం వల్ల ఎంత వేతనం వస్తుందో కూలీలకు తెలుస్తుందని, ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు ఒక భరోసాగా ఉపాధి హామీ పథకం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కె లక్ష్మి, జోగినాయుడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. 6 వారాలు గడుస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రూపాయి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి, 6 వారాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి తక్షణమే 6 వారాల్లో పనిచేస్తున్నటువంటి డబ్బులు చెల్లించాలి. అసలు ఉపాధి హామీ కూలీకి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు 15 రోజులలో బుక్ వచ్చిన 15 రోజుల్లో పనిగాని చూపించకపోతే ఉపాధి కూలీకి వేతనం చెల్లించాలనే చట్టంలో ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలి. అలా కాకుండా స్లిప్ల రూపంలో కాకుండా వారం వారం ఇవ్వకుండా, ఇప్పుడు 6 నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా, ఈరోజు ఏదో ఆధార్ లింక్ చేసి బ్యాంకుకి పంపించినటువంటి పరిస్థితి ఉంటే అందులో కూడా ఎంత డబ్బులు పడుతున్నాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి అమౌంట్ ఇది కలిసిపోద్ది, వాళ్ళ కూలి ఎంత వస్తుందో తెలియదు. 50 రూపాయలు 60 రూపాయలు పడిన పరిస్థితి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శ్రీకాకుళం శ్రీరాస్తు ఫంక్షన్ హాల్లో వ్యాస పూర్ణిమ వేడుకలను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి పర్వదినం ఈరోజు శ్రీ ఆదరాజేశ్వరి విద్యాపీఠం కోటి వీధి శ్రీకాకుళం దైవజ్ఞ శ్రీ ప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో శిష్యుల్లో నెలకొన్న అజ్ఞాన తిమిరాలను తొలగించి వెలుగు వైపు నడిపించేవాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో కోటి వీధి శ్రీ రాజరాజేశ్వరి దేవీ పీఠం అర్చకులు సుసరాపు దుర్గా ప్రసాదరావు ఆధ్వర్యంలో శనివారం వ్యాస పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు శ్యామ వార్తాళి పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించేవారు గురువు అని పేర్కొన్నారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారని తెలిపారు. గురు పౌర్ణమి రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం మంచిదని అన్నారు. ఈ సందర్భంగా అర్చక బృందం ధర్మాన ప్రసాదరావును సన్మానించారు. ధర్మాన ప్రసాదరావు సరాపు దుర్గా ప్రసాదరావును సత్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, అరసవెల్లి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, మండవిల్లి రవి, ఊన నాగరాజు, కోరాడ రమేష్, పుస్తక దాతలు నంబూరు వెంకట నరసింహాచార్యులు, దూమ పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం అరబిందో పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు జీతభత్యాలను పెంచినట్లు తెలిపిన యాజమాన్యం. రణస్థలం మండలం పైడి భీమవరంలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు పెంపుదల చేసిన జీతభత్యాలకు మరియు ఇతర సదుపాయాల గురించి పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ మరియు కార్పొరేట్ హెచ్ఆర్ యుఎన్బి రాజు శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నూతన జీతభత్యాలు అమలు చేయడానికి ఈ నెల 23న యాజమాన్యంతో సుదీర్ఘ చర్చలు జరిపామని అన్నారు. ఈ చర్చల్లో జీతాల పెంపుదలకు యాజమాన్యం అంగీకరించినట్లు ఆయన తెలిపారు. పెంచిన జీతాలు ఈ ఏడాది మార్చి 22 నుండి 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని అన్నారు. దీని ప్రకారం కార్మికులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జీతభత్యాలు మరియు స్పెషల్ అలవెన్స్లకు అదనంగా వారి సీనియారిటీ ప్రకారం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అయితే కొంతమంది కార్మిక నాయకులు చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దని, అమాయకులైన కార్మికులను తప్పుదోవ పట్టించే ఏ ప్రచారాలను నమ్మొద్దని ఆయన కోరారు. ఈ విషయంలో కార్మికులందరితో పాటుగా పరిసర గ్రామస్తులందరూ పరిశ్రమ యాజమాన్యంతో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రాజారెడ్డి, వెంకట్రావు, తిరుమలరావు మరియు రామారావుతో పాటు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులైన పి అప్పలరాజు, ఎల్ ప్రసాద్ రావులతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.